గుడ్ మార్నింగ్, నమస్కారం. ప్రజెంట్ నేనేమి చెప్పేదంటే, మీరు యూట్యూబ్లో సొంతంగా క్రియేటెడ్ చేసిన ఫోటోలు మాత్రమే పెట్టాలన్నా, వేరే వాళ్ళ ఫోటోలు నేను ప్రజెంట్ ఏమడుగుతున్నానంటే, యూట్యూబ్లో దేవుడు వేరే వాళ్ళ ఫోటోలు పెట్టచ్చో పెట్టకూడదా కొంచెం క్లారిటీగా చెప్పండి యూట్యూబ్ తీసేవాళ్ళు. అదొకటి. మళ్ళీ రెండో ప్రశ్న, ఇప్పుడు నేను కష్టంగా గోడలు చెట్లు అన్నీ పెట్టినా కానీ నన్ను ఎవరో లైక్ చేయటం లేదు. అదేమో నాకు తెలియదు. నా ప్రయత్నం నేను చేస్తున్నాను. నాకు వచ్చింది నా వరకు నేను రియల్గా కొంతమంది నా ఏరియాలో ఉండేవాళ్ళు కొంతమంది నీ ముఖం 24 గంటలు నీ ముఖమే చూడాలన్నా కొత్త ముఖాలు చూపించవా అంటున్నారు. కొత్త ముఖాలు చూపిస్తే వాళ్ళ పరిస్థితి ఏముంటుంది అది ఒక పక్క ఆలోచించాలి. అందువల్ల ఎక్కువగా నేను చూపించడం లేదు. ఎందుకంటే మా ఏరియాలో వర్క్ జరుగుతుంది, రోడ్డు వర్క్. అది చేయాలనుకున్నాను. ఇక్కడ ఒక్కొక్క ఫ్యామిలీలో ఒక రకంగా ఉంటుంది. అందువల్ల నేను ఆ వీడియోలన్నీ నేను పెట్టలేను. రోడ్డు మీద తీసేదాన్ని కూడా నాకు యూట్యూబ్ వాళ్ళకు ఉందా లేదో నాకు తెలియదు. తీర్చా తీయకూడదా, రోడ్డు వర్క్ చేసేది కూడా తీర్చా తీయకూడదా, కంటెంట్ అంటున్నాను. ఒక మ్యూజిక్ పెట్టి ఒక పాట పెట్టాలన్నా ఎవరో పాడిన పాటని పెట్టచ్చా పెట్టకూడదా, తన నోటి నుంచి వచ్చిన పాటనే పెట్టుకోవాలా, అది కూడా కొంచెం క్లారిటీగా చెప్పండి. కొంతమందికి పద్యాలు వస్తాయి, కొంతమందికి మంత్రాలు వస్తాయి. ఆ మంత్రాలు లైక్ చేసేవారు ఉంటారు. పెద్దవాళ్ళు అయితే లైక్ చేస్తారు మంత్రాల విషయంలో. పిల్లలు ఉండేవాళ్ళు కొంతమంది లైక్ చేస్తారు. కొంచెం ఆలోచించి క్లియర్గా చెప్పండి ఏం కంటెంట్ పెట్టాలి. ఇప్పుడు ఒక మ్యూజిక్ యాడ్ చేసి పెడితే ఆ మనిషి ఆ మ్యూజిక్ ఎందుకు పెట్టామని అడుగుతున్నారు. చాలా వరకు నా యూట్యూబ్లో నెట్ని డిలీట్ చేసుకున్నాను. నేను 1 మంత్ వచ్చింది మా ఊరికి వచ్చి, 20 రోజులైంది మా ఏరియాలో ఉన్నాను. 20 రోజుల నుంచి దగ్గర 200 వీడియోలు తీస్తే అన్నీ పోయినాయి. ఎందుకు బ్లాక్ చేస్తామన్న? యూట్యూబ్ బ్లాక్ చేస్తే ఏ ఉపయోగం? మా ఊరు వాళ్ళు నన్ను లైక్ చేయకపోతే ఇంకా బయట ఊరు వాళ్ళు ఏం లైక్ చేస్తారు చెప్పండి. బ్రదర్, సిస్టర్, మేడం, సొంత ఊళ్ళో వాళ్ళే లైక్ చేయకపోతే ఇంకా బయట ఊళ్ళో ఏం లైక్ చేస్తారు? ఇప్పుడు ఒక ప్రజెంట్ ఒక పిల్లోడు ఉంటాడు, ఒక డ్యాన్స్ చేస్తాడు. ఆ పెద్దవాళ్ళకు డ్యాన్స్ వస్తుందా? ఇప్పుడు ఉండే జనరేషన్లో రకరకాల డ్యాన్సులు వచ్చినాయి యూట్యూబ్లో. ఏ విధంగా చేస్తారు చెప్పండి? ఏదైనా ఒక డ్యాన్స్ చేస్తే దాన్ని కూడా తప్పు పెట్టడం చేస్తున్నాం. అది మీ ఇష్టం లేదు. అది నేను కారణం చెప్పడం లేదు. లైక్ చేస్తారా చేయరా మీ ఇష్టం. అది కొంచెం సపోర్ట్ ఇస్తే బాగుంటుంది. నా ప్రయత్నం నేను చేస్తాను. నాకు భగవంతుడి పైన ఆశీస్సిస్తాడు. ఆయన నాకు సపోర్ట్ ఇస్తే సార్, నాకు బయట ఉన్నా లేకపోయినా ఆ భగవంతుడే నాకు సపోర్ట్ ఇవ్వాలి కంప్లీట్గా. నేను తప్పుగా ఉంటే క్షమించింది బ్రదర్, సిస్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై భారత్, జై హింద్.